I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the fourth Sabbath school lesson study in Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 4వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని ప్రభువారు ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల ఆఖరి వరకు కూడా నడిపించారు. దేవునికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మనకి ఇంగ్లీష్లో ఇవ్వబడిన పాఠ్యాంశం 4వ పాఠానికి గాడ్ ఈజ్ ప్యాషనేట్ అండ్ కంపాషనేట్. గాడ్ ఈజ్ ప్యాషనేట్ అండ్ కంపాషనేట్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు మనకి. దీన్ని నేను మన భాషలో కనికరము గల దేవుడు, కనికరము గల దేవుడు అని తర్జుమా చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని నా కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించండి. ఈ వచ్చే వారం కూడా నేను 25వ తారీఖు శనివారం హైదరాబాద్లో ఉంటాను. మరలా సాయంత్రం బయలుదేరి ఆదివారం ఉదయానికి నరసాపురంలో వెళ్ళి 25వ తారీఖు సాయంత్రం శనివారం సాయంత్రం బయలుదేరి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్ళి నర్సాపూర్లో 26, 27 ఆదివారం సోమవారం ఉండి మరలా సోమవారం రాత్రికి బయలుదేరి మంగళవారం ఉదయానికి 28వ తారీఖు ఉదయానికి హైదరాబాద్ వస్తాను. కనుక మీరు ఆ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలుగుతుంది. కనుక నా కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 4వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలను మీరు ప్రేమించారు, మా సంఘాలను ప్రేమించారు, మా ప్రాంతాన్ని ప్రేమించారు. ఈ నూతన సంవత్సరంలో ఒక నెల అప్పుడే మా జీవితాల్లో గడిచిపోయింది ప్రభువా. ఈ నెల ఆఖరికి వచ్చాం తండ్రి. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని, ఈ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి మాకు కావాల్సిన పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ లోతైన మర్మాలు, మీ ప్రేమను గురించి అర్థం చేసుకునే కృప మాకు దయచేయమని, దీని కొరకు నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. దీన్ని ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వీడియోని వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, కనికరము గల దేవుడు. దేవుడు ఎంతో ప్రేమస్వరూపి. ఆయనకు ఎంతో కనికరము, జాలి మన పట్ల. అనేక మార్లు దేవుడి నుంచి మనం తొలగిపోయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో కాచి కాపాడుతున్నారు. ఆయన కనికరాన్ని మనకు చూపిస్తున్నారు. ఒక తల్లి ఏ రీతిగా తన యొక్క బిడ్డను సాకుతుందో, ఆ బిడ్డ తల్లికి సహకరించకపోయినప్పటికీ, తల్లికి అనేక రీతుల్లో చికాకు చిక్కులు కలిగించినప్పటికీ ఆ తల్లి ఆ బిడ్డని ఎంతో ప్రేమతో సాకుతుంది. అలాగే తండ్రి కూడా, తండ్రి తన యొక్క బిడ్డల్ని వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఆయన మాట వినకపోయినప్పటికీ, ఆ తండ్రి మాట వినకుండా పట్టించుకోకుండా ఉన్నప్పటికీ ఆ తండ్రి వారిని ప్రేమిస్తూనే ఉంటారు. ఆ తండ్రి వారిని పోషిస్తారు. ఆ తండ్రి వారిని పెంచి పెద్ద చేస్తారు. కనుక దేవుని యొక్క ప్రేమ మానవుల ప్రేమతో పోలిస్తే, మానవుల ప్రేమ కంటే కూడా మనము కొలవలేనంత, మనం అర్థం చేసుకోలేనంత ఉన్నతమైన ప్రేమ. దాని ద్వారానే మనకైనా కనికరం చూపిస్తున్నారు, కరుణ చూపిస్తున్నారు, మనకెంతో జాలి చూపిస్తూ మనల్ని పెంచి పోషిస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు, మనల్ని కాపాడుతున్నారు. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవటానికి అనేక సాదృశ్యాలు వాడారు బైబిల్ గ్రంథంలో. వాటిని కొన్ని మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన ఈ వారానికి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంఠత వాక్యం అంటున్నాం కదా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం, ఐజయా 49:15. ఎవరైనా సరే మన భాషలో వచ్చిన వారు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్య భాగము చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. థ్యాంక్ యూ. ఇది నాన్న మనకు ఈ మూలవాక్యం, కంఠత వాక్యం చదివి వినిపించిన వారు ఉషా కిరణ్. ఈ యొక్క యవనస్తుడు కొంతకాలం పాస్టర్గా పనిచేశారు. వీరిది కేసినపల్లి, కోనసీమ జిల్లాలో ఉన్న కేసినపల్లి. ఇప్పుడు ఇంకా పై చదువుల కొరకు ఇంకా ఎక్కువ వాక్యం నేర్చుకోవాలని ఎంఏ చదువుకోవడానికి వచ్చారు. ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరికి వివాహం అయింది, ఒక కుమార్తె కూడా ఉన్నది. కుమార్తెకి కొంచెం బలహీనతగా ఉన్నది. ప్రార్థించండి. ఈ యొక్క యవనస్తుడు ఉషా కిరణ్ యొక్క చదువుల కొరకు కూడా మీరు ప్రార్థించండి.
థ్యాంక్ యూ ఉషా కిరణ్. మన యొక్క జీవితాల్లో మానవులుగా మనకు అనేకమైన భావోద్రేకాలు మనలో ఉంటాయి. మనందరికీ తెలుసు ఆ విషయం. దీన్నే ఇంగ్లీష్లో ఇమోషన్స్ అంటున్నాం. ఈ యొక్క భావోద్రేకాలు మనము వాటిని కంట్రోల్ చేసుకోవాలా, అనగా వాటిని మనం హద్దుల్లో పెట్టుకోవాలా. ఒకవేళ ఆ యొక్క భావోద్రేకాలని మనం హద్దుల్లో పెట్టుకోకపోయినట్లయితే, కంట్రోల్ చేసుకోకపోయినట్లయితే వాటి వలన అనేకమైన అనర్థాలు మనకు వస్తాయి, ఇతరులకు కూడా వస్తాయి. కనుక ఖచ్చితంగా మనకున్న భావోద్రేకాలు మనం వాటిని సరిగ్గా అదుపులో పెట్టుకోవాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం. దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడు మనకి ఈ రీతిగా భావోద్రేకాలు మన యొక్క జీవితంలో ఒక అంతర్భాగంగా పెట్టేశారు. భావోద్రేకాలంటే ఇతరుల్ని గౌరవించడం, ఇతరుల్ని ప్రేమించడం, కొన్ని సందర్భాల్లో మనం కోపపడటం, ఈ రకమైన భావోద్రేకాలు మనలో ఉంటవి. లేకపోయినట్లయితే మనకి ఇతరులకు మనం సహాయం చేయటం, లేకపోతే ఇతరులను ద్వేషించడం, ఇలాంటివన్నీ కూడా భావోద్రేకాల్లో కొన్ని. అయితే భావోద్రేకాలు నిజంగా మంచివే. వాటిని మనం సరిగ్గా వాడినట్లయితే దీన్ని మనం నెగిటివ్ అంటున్నాం. అంటే అవి వ్యతిరేకంగా, అనగా మానవులకు వ్యతిరేకమైన భావోద్రేకాలు ఉంటున్నాయి. కక్ష తీర్చుకోవటం, ఇతరుల్ని శిక్షించడం, ఇతరులకి కీడు చేయటం, ఇతరులని ఏదో రీతిగా ఇతరులకు హాని చేయటం, ఇలాంటివన్నీ కూడా ఆ విధమైన వ్యతిరేకమైన భావోద్రేకాలు, మానవ జాతికి వ్యతిరేకమైనవి. అలాంటివి ఇంకా ఏదైనా సరే ఇతరులకు అది కీడు చేస్తుందంటే, హానికరమైనట్లయితే దాని జోలికి వెళ్ళకూడదు. అనేక మార్లు మానవులుగా వెంటనే ఆ పరిస్థితిని బట్టి ఆ భావోద్రేకం మనలో పొంగి పొర్లిపోతూ ఉంటుంది. ఆ యొక్క భావోద్రేకంలో కొన్నిసార్లు వారు చేయరాని పనులు చేసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క ప్రాణాన్ని కూడా తీసేస్తారు ఆ భావోద్రేకంలో. దీన్ని మనం కొన్నిసార్లు క్షణికావేశం అంటున్నాం. ఆ క్షణంలో చాలా ఆవేశం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. దాన్ని తట్టుకోలేక ఇతరుల ప్రాణం తీసేయటం, ఇతరుని కొట్టేయటం, లేకపోతే ఇతరులకి ఏదో రీతిగా హాని చేయటం చేస్తారు. తర్వాత వారు ఎంతో చింతిస్తారు, అయ్యో ఎందుకు చేశాను, ఇది చేయకుండా ఉంటే బాగుండేది. కొన్ని సందర్భాల్లో అనరాని మాటలు అనేస్తాం ఆ భావోద్రేకాన్ని, ఆ క్షణికావేశంలో. ఆ మాటలు అనేసిన తర్వాత మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత, లేదా కొన్ని దినాల తర్వాత, అయ్యో ఎందుకన్నా నా మాట, అనుకుంటూ ఉంటే బాగుండు అని ఎంతో మరలా బాధపడుతూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, మీకు కూడా అటువంటి అనుభవాలు ఉన్నావా? మానవులుగా మనకు అందరికీ కూడా ఇటువంటి భావోద్రేకాలు మనలో వస్తూ ఉంటాయి. ఆ క్షణికావేశంలో అనేక మంది చేయరాని పనులు చేసేస్తున్నారు. అనేక సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఈ జైలు శిక్ష పడ్డ అనేక మంది నేరస్తులు వారు మొదటి నుంచి కూడా కరుడుగట్టిన నేరస్తులు కాదు సుమా. క్షణికావేశంలో ఆ పరిస్థితులను బట్టి ఆ కోపాన్ని తట్టుకోలేక వారు ఇతరులకు కీడు చేశారు. కనుకనే వారు జైల్లో వేయబడతారు. కానీ వారు ఎంతో చింతిస్తూ ఉంటారు, ఎందుకు చేశాను ఇది, నేను చేయకుండా ఉంటే ఎంతో బాగుండి అనిపిస్తుంది మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనము మనకున్న ఆ యొక్క భావోద్రేకాల్ని మనం అదుపులో పెట్టుకుని దేవునికి మహిమకరంగా జీవించాల. దేవునిలో కూడా ఇటువంటి భావోద్రేకాలు ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమిస్తారు. మనం ఆయనకు అనుకూలంగా జీవించకపోయినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవించకపోయినట్లయితే మన మీద ఆయన కోపపడతారు. మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి కొన్ని సందర్భాల్లో చిన్న శిక్షను కూడా పంపిస్తారు, చిన్న అనారోగ్యాన్ని కూడా పంపిస్తారు. అటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి మనకి బైబిల్ గ్రంథంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము తల్లి యొక్క ప్రేమ గురించి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో చెప్పబడ్డది, తల్లి యొక్క ప్రేమ. అయితే ప్రియ సోదరి సోదరులారా, తల్లి యొక్క ప్రేమ గురించి మన అందరికీ కూడా కొద్దో గొప్ప ఎక్కువ అనుభవం ఉన్నది. అనేక సందర్భాల్లో తల్లి యొక్క పెంపకం లేకుండా, తల్లి యొక్క సంరక్షణ లేకుండా మనం ఎవరు కూడా ఈ స్థితికి రాలేం. కానీ అనేక సందర్భాల్లో మనం ఆ తల్లి చేసిన త్యాగాన్ని, ఆ తల్లి ప్రేమను గుర్తించిన వారు అనేక మంది ఉంటున్నారు. ముఖ్యంగా కడవరి కాల చివరి దినాల్లో ఆ యొక్క జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిని కూడా వారి యొక్క పెద్ద వయసులో వృద్ధాప్యంలో చూడకుండా, వారికి కాస్త ఆహారం పెట్టకుండా, వారిని వీధిలో విడిచిపెట్టేసిన, ఇంట్లోంచి
తరిమేసిన సంఘటనలు అనేకమైనవి మన దృష్టికి వస్తున్నాయి ఇటీవలి కాలంలో. చాలా విచారం అది. దేవుని బిడ్డగా అది చేయకూడదు మనం. కారణం, తల్లికి చాలా ప్రత్యేకమైన స్థానం. అయితే తల్లి తన యొక్క బిడ్డను మరుస్తాదా? మరవనే మరవదు. ఇదే కదా మనకి చెప్పబడిన ఆ యొక్క కంఠత వాక్యం, మూలవాక్యం. తల్లి ఎంతో త్యాగం చేసి అనేక విషయాల్లో తన్ను తాను తగ్గించుకొని తనకున్న అవసరాలను కూడా ప్రక్కన పెట్టేసి, కొన్ని సందర్భాల్లో ఆహారం కొదవగా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో బిడ్డలకు పెట్టి తాను తినకుండా కూడా ఆ పూట గడిపేసే తల్లులు అనేక మంది ఉన్నారు. పిల్లలు తింటే చాలు, నాకు లేకపోయినా పర్వాలేదు అనే తల్లులు ఎంతో మంది ఉన్నారు. అయితే దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఆ తల్లి యొక్క ప్రేమను మనకి ఒక సాదృశ్యంగా చూపిస్తూ, దేవుడు కూడా మన పట్ల ఆ తల్లి ఏ రీతిగా అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేయటానికి అనేకమైన సాక్రిఫైసెస్, అంటే అనేక విషయాల్లో తను తాను సమర్పించుకుంటూ ఏ రీతిగా వారిని సాకుతుందో, అంతకంటే మించి దేవుడు మనలందరినీ కూడా ఆ తల్లి ప్రేమ కంటే కూడా మించిన ప్రేమ మన పట్ల చూపిస్తున్నారు. మనం ఆయన యొక్క కట్టడిలో లేకపోయినప్పటికీ, ఆయన వాక్యపు వెలుగులో జీవించకపోయినప్పటికీ, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. కీర్తన 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం. దీనిలో తండ్రి ఏ రీతిగా తన కుమారుల ఎడల జాలి పడుతున్నాడో, వాటి కుమారులే కాదు కుమార్తెల ఎడలు కూడా, అంటే ఇక్కడ కుమారులని ఒక సాదృశ్యం వాడారు. తండ్రి తన యొక్క కుమారులు కుమార్తెల ఎడల ఏ రీతిగా జాలి పడుతున్నారో, అలాగే దేవుడు మన పట్ల ఆయన ఎంతో జాలి చూపిస్తున్నారు అని చెప్పబడ్డాది. ప్రియ సోదరి సోదరులారా, తల్లి ఎప్పుడు కూడా తన యొక్క కన్నబిడ్డను మర్చిపోదు. ఎంత పని ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో, కొన్ని అసాధారణమైన సందర్భాల్లో పని ఒత్తిడి వలన కొంచెం సేపు ఆ తల్లి తన బిడ్డను మరుస్తుంది. కానీ ప్రభు అంటున్నారు, నేను మాత్రం మిమ్మల్ని మరువను. ఏ క్షణం కూడా ఆయన మర్చిపోవట్లేదు. ఒక్క క్షణం మనం మర్చిపోయినట్లయితే మనం గతించిపోతాం. సాతానుడు ఏదో రీతిగా మనల్ని మట్టి పెట్టేస్తాడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టట్లేదు మనల్ని ఆయన. అంత తల్లి కంటే కూడా మించిన ప్రేమతో మనల్ని కాచి కాపాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నా హృదయం ఎంతో వారి కొరకు తప్పిస్తుంది, వారి మీద నేను కనికరం చూపిస్తున్నాను. తప్పకుండా దేవుడు మన పట్ల ఎంతో ఆలోచిస్తూ ఆయన ఎంతో మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంగ్లీష్లో మై హార్ట్ ఈజ్ లాంగింగ్ ఫర్ హిమ్ అన్నారు. అనగా ఎంతో ఆ యొక్క హృదయం, అనగా దేవుని యొక్క హృదయం మన కొరకు ఎంతో ఆయన తప్పిస్తూ ఆలోచిస్తున్నారు. దాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. తల్లి కంటే తండ్రి కంటే ఈ లోకంలో మించిన ప్రేమ దేవుని ప్రేమ. కొన్ని సందర్భాల్లో ఆ కుమారుడు లేకపోతే కుమార్తె యొక్క ప్రవర్తన వలన, చెడ్డ ప్రవర్తన వలన, వారు చేసే చెడ్డ పనుల వలన ఆ తల్లి తండ్రి వారిని ఇంటి నుంచి తరిమేస్తున్నారు, వారిని విడిచిపెట్టేస్తున్నారు. వారు అంటారు, ఇక నుండి నీవు నా కుమారుడు కాదు, ఇక నుండి నీవు నా కుమార్తెవు కాదు, నాకు ఎంతో చెడ్డ పేరు తెచ్చేసావు, చెడ్డ పనులు చేస్తున్నావు, నువ్వు ఇక చచ్చిన దాంతో సమానం అనుకుంటాను, చచ్చిన వాడితో సమానం అనుకుంటాను అనేసి వారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు. అయితే దేవుడు చూడండి, ఆ రీతిగా చేయకుండా ఎంతో ప్రేమ చూపించి మనం ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ ఆయన ఇంకా మన పట్ల ప్రేమ, జాలి, కనికరాన్ని చూపిస్తున్నారు. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి గమనించండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే ఆయన యొక్క కనికరము ఇక ఎన్నడూ కూడా అది తగ్గిపోదు. మన పట్ల ఆయన చూపిస్తున్న కనికరము, ఆ ప్రేమ, ఆ దయ ఎప్పుడు కూడా వాడిపోదు, ఎప్పుడు కూడా తగ్గిపోదు. ఆయన నిరంతరం ఆయన ఈ విధంగా కనికరం చూపిస్తూనే ఉన్నారు మన పట్ల. ఎంత ప్రేమ గల దేవుడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే, ఆ తల్లి చూపించే ప్రేమ, దాన్ని మన యొక్క భాషలో పేగు సంబంధం అంటాం. మనం ప్రేగు సంబంధం అంటాం. అంటే ఆ పేగును తెంచుకొని పుట్టాడు కనుక ఆ తల్లికి ఆ కుమారుడు పట్ల, కుమార్తె పట్ల వారు ఎంత
దుష్ట జీవితాన్ని జీవించినప్పటికీ ఆ తల్లికి ఆ ప్రేమ తగ్గిపోదు. ఆ తల్లికి ఎప్పుడు ఆ ప్రేమ ఉంటుంది. కనుక అది దాన్ని పేగు సంబంధం అంటున్నారు. ఇంగ్లీష్లో గట్ రేంజింగ్ లవ్ అంటున్నారు. గట్ రేంజింగ్ లవ్ అంటున్నారు దాన్ని. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇంత ప్రేమను మన పట్ల చూపిస్తున్నారు. తల్లి కంటే ఎక్కువ ప్రేమ, తల్లి చూపించే ఆ యొక్క పేగు సంబంధం ప్రేమ కంటే కూడా ఇంకా గొప్ప ప్రేమ అనమాట. హోషియా గ్రంథంలో ప్రభువారు హోషియాకు చెప్పారు, హోషియా నువ్వు వెళ్ళి ఆ వేశ్యల ఇంట్లో నుంచి ఒక వేశ్యని వివాహం చేసుకోమన్నారు. హోషియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. దేని కొరకు? ఈ యొక్క ఇశ్రాయేలు దేశం అంతా కూడా నన్ను విడిచి ఇతర దేవుళ్ళు దేవతల తట్టుకు వెళ్ళిపోయారు అనగా ఆధ్యాత్మిక వ్యభిచారంలో కూరుకుపోయారు. వీరు నిజదేవుని విడిచిపెట్టేసి వారు ఇతర దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళి వాటిని పూజిస్తున్నారు. దాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారం అన్నారు. కనుక ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు కనుక ఒక సాదృశ్యంగా హోషియా నీవు ఈ పని చెయ్యి అన్నారు. అనగా హోషియా దేవునికి సాదృశ్యం. దేవుని నుంచి తప్పిపోయి అంత కృప చూపించి 40 సంవత్సరాల వరకు రోజు కూడా మన్నా ఇచ్చి, మంచినీళ్ళు లేనప్పుడు బండలోంచి నీరు ఇచ్చి వారిని నడిపించిన దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన ఆ దేవుని విడిచిపెట్టేసి వారు ఆ అన్య దేవతల తట్టు తిరిగారు. కనుక వీరికి ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికి ప్రభువారు హోషియాని ఈ పని చేయమన్నారు. ఈ విషయాలు హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు వీరు నన్ను విడిచిపెట్టేశారన్నప్పటికీ దేవుడు మాత్రం వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. వారిని ఆయన మార్గంలో తెచ్చుకోవటానికి, సన్మార్గంలో పెట్టడానికి కొంతసేపు వారికి శిక్ష వేశారు, కొంత వారికి ఆపదని అనుమతించారు. అది నిరంతరం ఉండే ఆపద కాదు, నిరంతరం వారిని విడిచిపెట్టేయలేదు. ఆయన వారిని ప్రేమిస్తూనే ఉన్నారు, ప్రేమించారు. కనుకనే ప్రియ సోదరి సోదరుడా, వీరు దేవుని ప్రేమించకపోయినప్పటికీ దేవుడు వారిని ప్రేమించారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక తండ్రి తన యొక్క కుమార్తెని ఏ రీతిగా సాకుతారో, ఏ రీతిగా పెంచి పెద్ద చేస్తారో, వారికి నడక నేర్పించి, మాటలు నేర్పించి, ఏ విధంగా పనులు చేయాలో నేర్పించి, అవన్నీ కూడా ఒకటి వారిని చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేస్తారు. అలాగే దేవుడు కూడా మనల్ని ఇంకా తండ్రి కంటే, తల్లి కంటే మించిన ప్రేమతో మనల్ని నడిపిస్తున్నారు. కనుక దేవుడు మన పట్ల ఎంతో కనికరాన్ని, జాలిని ఆయన చూపిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. 1 రాజులు 3వ అధ్యాయం 26వ వచనం. 1 రాజులు 3వ అధ్యాయం 26వ వచనాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2 స్త్రీలు వచ్చారు, ఒక శిష్యుని తీసుకొచ్చి, వారిద్దరు కూడా రాజు అయిన, ఆ రోజుల్లో రాజు అయిన సొలొమోను రాజు గారు. ఈ భూమి మీద పుట్టిన వారు అందరికంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని ప్రభు ఆయనకి ఇచ్చారు. కనుక జ్ఞాని అయిన సొలొమోను అంటాం ఆయన్ని. ఆయనకు ఉన్నంత జ్ఞానం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికీ లేదు మానవుల్లో. ఆయన దగ్గరికి తీసుకొచ్చి 2 స్త్రీలు కూడా, అయ్యా ఈ శిష్యువు నా శిష్యువు, ఇద్దరు కూడా నా శిష్యువు అంటే నా శిష్యువు అన్నారు. రాజుగారి దగ్గర వాదిస్తున్నారు. అప్పుడు రాజుగారికి అసలైన తల్లి ఎవరు? ఒకే శిష్యువుకి 2 తల్లులు ఉండరు కదా. ఆ శిష్యువు యొక్క అసలైన తల్లి ఎవరో తెలుసుకోవటం చాలా కష్టమైపోయింది దానికి. మరి ఎలాగ వీరికి తగు తీర్చాలా? అయితే ఆ యొక్క శిష్యువుకి హాని చేయటానికి కాదు, కానీ వీరికి ఒక కనువిప్పు కలిగించడానికి రాజుగారు ఏమన్నారంటే, ఆయన సేవకుల దగ్గర, ఆయన సేవకులతోటి ఒక కత్తి పట్టరండి, ఒక చాకు పట్టరండి, పట్టుకొచ్చి వీరిద్దరు కూడా స్త్రీలు నా శిష్యువు అంటే నా శిష్యువు అని వారు పోరాడుతున్నారు. నా శిష్యువు అంటే నా శిష్యువు అని చెప్తున్నారు. కనుక ఒక చాకు పట్టుకొచ్చి ఈ శిష్యువును 2 ముక్కల కింద కోసేసి చెరొక ముక్క ఈ యొక్క స్త్రీలకి ఇచ్చేయండి, అప్పుడు చెరొక ముక్క వారి దగ్గర ఉంటుంది అని అన్నారు. అనేటప్పటికి అసలైన తల్లి రాజుగారి దగ్గర బ్రతిమాలుకుంటా, అయ్యా ఆ పని చేయొద్దు, కావాలంటే ఆ స్త్రీకే ఇచ్చేయండి ఈ శిష్యుని, ఆ శిష్యుని మాత్రం కోసేయొద్దు, కోసేస్తే చచ్చిపోతుంది ఆ శిష్యు, ఆ విషయం మనకు తెలుసు. అయ్యా ఆ శిష్యుని కోసేయొద్దు, ఆ స్త్రీకే ఇచ్చేయండి కావాలంటే అన్నది. అప్పుడు రాజుగారికి పూర్తిగా అర్థమైంది అసలైన తల్లి ఎవరు, అసలైన తల్లి ఎవరు అనే విషయం అర్థమైపోయింది. అప్పుడు రాజుగారు ఎవరైతే ఆ శిష్యుని 2 ముక్కల కింద కోసేయొద్దు అన్నదో ఆ స్త్రీకి ఇచ్చేశారు. అనగా దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే,
ఆ యొక్క తల్లి ప్రేమ, తనకి ఆ యొక్క శిశువు తన యొక్క ఆధీనంలోనికి రాకపోయినప్పటికీ ఆ శిశువుకి, తన యొక్క శిశువుకి ఏ కీడు కలగకూడదు. దీన్నే ప్రేగు సంబంధం అంటున్నాం. ప్రేగు సంబంధం అంటే తన యొక్క కడుపును పుట్టింది కనుక, తన యొక్క పేగును తెంచుకుని ఈ లోకంలోకి వచ్చింది కనుక ఆ శిశువు పట్ల ఆ తల్లికి అంత ప్రేమ, అంత ఆప్యాయత ఉన్నది. దానికంటే మించిన ప్రేమ, దానికంటే మించిన ఆప్యాయత బైబిల్ గ్రంథంలో ప్రభువారు మనకు చూపిస్తున్నారు. అయితే ఈ లోకంలో యేసు ప్రభువారు జీవించినప్పుడు ఆయన ఎంతో మన కొరకు ఆ కనికరాన్ని ప్రదర్శించారు. ఈ విషయాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు బోధిస్తూ సంఘానికి, విశ్వాసులకి దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కరుణ మన పట్ల ఏ రీతిగా ఆయన చూపిస్తున్నారో అనే విషయాన్ని ఇక్కడ సాదృశ్యంగా చెప్పారు. దేవుడు మన పట్ల కనికరాన్ని చూపిస్తున్నారు, కరుణను చూపిస్తున్నారని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా దేవుడు కనికరం పట్ల దేవుడు ఎంతో అత్యధికంగా ఆ కనికరాన్ని, కరుణను కలిగి ఉన్నారు కనుక మనల్ని పాపము నుంచి విడుదల కలుగు చేసి మనకు విమోచన కలుగు చేస్తున్నారు. ఆయన మనకు విమోచన కలుగుతుందంటే మన గొప్పతనం కాదు, లేకపోతే మనం చేసిన మంచి పనులు కాదు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న ఆ కరుణను బట్టే మన పాపాలు క్షమించి మనకు విడుదల కలుగు చేసి మనకి గొప్ప రక్షణను అనుగ్రహిస్తున్నారు. కనుకనే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది రోగులు ఆయన దగ్గరికి తీసుకురాబడ్డారు. వారు ఆ రోగాలతో ఎంతో బాధపడుతుంటే వారిని చూసి యేసుప్రభు వారు చలించిపోయి వారి మీద ఆ కరుణ, ఆ కటాక్షాన్ని చూపించి జాలితో వారందరినీ కూడా స్వస్థపరిచారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, మానవులు బాధపడుతుంటే ఏ విషయంలో కూడా అనారోగ్యం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్తమైన రకరకాల ఇబ్బందులను బట్టి వారు బాధపడుతుంటే దేవుడు దానిని చూచి చలించిపోయి వారికి ఏదో రీతిగా సహాయం చేయటానికి ఆయన వారికి స్వస్థత ఇచ్చారు. చూచారు, దానిని బట్టి యేసు ప్రభులో ఎంతటి ప్రేమ, ఎంతటి కనికరం ఉన్నదో మానవుల పట్ల మనం గుర్తు చేసుకోవాలి. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. యేసు ప్రభు వారి మీద ఒట్టినే జాలిపడి వదిలిపెట్టేయలేదు వారిని. యేసు ప్రభు వారు ఒట్టినే జాలిపడి వారిని విడిచిపెట్టేయలేదు. జాలిపడ్డారు, కనికరం చూపించారు, వారికి స్వస్థత ఇచ్చారు, సహాయం చేశారు. కొన్ని సందర్భాల్లో మనం ఏమంటాం, ఎవరికైనా ఆ మార్గంలో యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఒక్క క్షణం అక్కడ ఆగి అయ్యో పాపం వీరికి యాక్సిడెంట్ అయ్యింది అనేసి వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఏ విధమైన సహకారం మనం చెయ్యం, వారికి పాపం అంటాం. లేకపోయినట్లయితే ఎవరికైనా ఒకవేళ కీడు కలిగినట్లయితే, ఎవరికైనా అనారోగ్యం కలిగినట్లయితే అయ్యో పాపం వారికి అనారోగ్యం కలిగిందని కాస్త మనం మాటల్లో జాలి చూపుతాం, కానీ ఏ రీతిగా కూడా చేతల్లో వారికి ఏ విధమైన చిన్న సహాయం కూడా చెయ్యం. యేసుప్రభు వారు చూడండి, జాలి పడటం మాత్రమే కాదు, ఆయన ఎంతో సహాయం చేసి పూర్తిగా స్వస్థత ఇచ్చేశారు. కనుక దానిని బట్టి యేసుప్రభు యొక్క ప్రేమ, కనికరము, జాలి మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో యేసుప్రభు వారు సిలువ వేయబడక ముందు ఆయన ఏమన్నారు, యెరూషలేము తట్టు చూసి, యెరూషలేమును చూచి, ఓ యెరూషలేమా, యెరూషలేమా, అనేక మార్లు నిన్ను నేను కోడి తన యొక్క పిల్లల్ని రెక్కల చాటున భద్రపరచడానికి ఏ రీతిగా పిలిచిందో ఆ రీతిగా నేను నిన్ను నా రెక్కల చాటున దాచాలనుకున్నాను, కానీ నీవు నా మాట వినలేదు. అనేక సందర్భాల్లో మనం గ్రామాల్లో గమనిస్తూ ఉంటాం, కోడిపెట్ట పిల్లలతో ఉన్నప్పుడు ఏదో ఒక గ్రద్ద వస్తూ ఉంటుంది అలాగే ఎగురుతూ ఆకాశంలో. అప్పుడు ఏం చేస్తుంది, ఆ యొక్క కోడిపెట్ట ఆ యొక్క పిల్లలన్నిటిని కూడా పిలుస్తుంది. ఆ భాష మనకు అర్థమైపోయినప్పటికీ, ఆ భాష మనకు తెలియకపోయినప్పటికీ అది కొక్కో కొక్కోమని అరుస్తూ ఉంటుంది. ఆ యొక్క శబ్దం విన్న ఆ కోడి పిల్లలన్నీ కూడా వెంటనే వచ్చేస్తాయి దగ్గరకు. ఆ యొక్క కోడిపెట్ట ఆ తల్లి తన యొక్క రెక్కల్ని పైకి చాపి ఆ పిల్లలన్నిటిని కూడా ఆ యొక్క రెక్కల చాటుని దాచేస్తుంది. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది, ఒక కోడి పిల్ల లేదా 2 కోడి పిల్లలు
తల్లి మాట వినకుండా, తల్లి చెప్పిన ఆ యొక్క హెచ్చరిక వర్తమానాన్ని పట్టించుకోకుండా, తల్లి దగ్గరికి రాకుండా, ఆ రెక్కల చాటున దాక్కోకుండా అవి వాటికి అవే తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంది? వెంటనే గ్రద్ద వచ్చేసి ఆ తల్లి రెక్కల చాటులు లేకుండా తన సొంతగా తిరుగుతున్న ఆ కోడి పిల్లని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతుంది. దాని పని అయిపోతుంది, దాన్ని తినేస్తుంది. అలాగే యెరూషలేమును యెరూషలేము వాసులను యేసు ప్రభువారు తన రెక్కల చాటును కాపాడాలనుకున్నారు. కానీ వారు ఆయన పట్టించుకోలేదు, ఆయన మాటలు వినలేదు, ఆయన దగ్గరకు రాలేదు. ఈ యొక్క సాదృశ్యాన్ని ప్రభువారు మనకు బోధించారు. ఆయన ఒక కోడి పెట్టగా, మనం కోడి పిల్లలుగా, ఒక సాదృశ్యం అన్నమాట. దాని ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలి మనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక పక్షి వలె, ఆకాశ పక్షి వలె ఆయన ఒక సాదృశ్యంగా ఒక పాఠాన్ని నేర్పించారు. పక్షులు మనం చూసినట్లయితే ఏ పక్షి అయినా సరే, ఆ పక్షి తనకు పిల్లలు ఉన్నప్పుడు అది అలాగ గాలిలో తిరుగుతూ ఎవరు కూడా శత్రువు రాకుండా కాపాడుతూ ఉంటుంది తన యొక్క పిల్లల్ని. ఒకవేళ ఆ శత్రువు ఎవరైనా దగ్గరికి వస్తున్నట్లయితే, మానవులు కానీ ఇతర పక్షులు కానీ జంతువులు కానీ దగ్గరికి వస్తున్నట్లయితే, ఆ యొక్క పక్షి తన గూటిలో ఉన్న ఆ పిల్లలను తన రెక్కల చాటును దాచేస్తుంది. అలాగే ప్రభువారు కూడా మనల్ని ఈ సాదృశ్యంగా తన రెక్కల చాటును మనల్ని కాపాడుతున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. మరొక సందర్భం ఏంటంటే, బైబిల్ గ్రంథం మనకు చెప్తున్న దేవుడు ఇక్కడ ఆయన ఎంతో జాలి కల దేవుడు. ఇంగ్లీష్లో జెలస్ అన్నారు. అయితే హిబ్రూ భాషలో దేవునికి వాడబడ్డ ఒక పేరు ఏంటంటే ఎల్ రాహుమ్ అన్నారు. ఎల్ రాహుమ్ అంటే ఎంతో కనికరము గల దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం కూడా దేవుడు ఆ యొక్క దహించే అగ్ని లాంటి వాడు అని చెప్పబడ్డది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువారు అంటున్నారు, నేనెంతో రోషము గల దేవుని అని తర్జుమా చేశారు మన భాషలో. నిజానికి అది రోషం కాదు. రోషం అంటే ఏదో కోపంలా కనిపిస్తుంది మనకి. కానీ దేవుడు మన పట్ల ప్రేమ జాలి కలిగి ఉండి ఆయన కనికరాన్ని చూపిస్తూ, ఆ కనికరాన్ని ఆ జాలిని మనం పట్టించుకోకుండా మనం ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తుంటే, అప్పుడు మనకి ఆధ్యాత్మిక పాఠం నేర్పటానికి, ఆయన సన్మార్గంలో మనల్ని పెట్టడానికి ఆయన మనకి చిన్న శిక్షను రప్పిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. అయితే దేవుని కోరిక ఏంటంటే మనం అందరం కూడా పరిశుద్ధంగా జీవించి ఆయనకి మహిమకరమైన జీవితాలు జీవించాలన్నది దేవుని కోరిక. కీర్తన 78:58 వచనం. కీర్తన 78:58 వచనం చూసినట్లయితే, వారు నన్ను నా కోపాన్ని రేపారు. ఎవరు? ఇశ్రాయేలీలు ఆ అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు రోజు కూడా ఆయన పంపిస్తున్న ఆ అద్భుతమైన ఆహారం మన్నాని తింటూనే, పగలు వారు మేఘస్తంభం కింద నడుస్తూ రాత్రి అగ్నిస్తంభం కింద వారు నిద్రపోతూ ఉన్నప్పటికీ, వారు దేవుని యొక్క అద్భుతాలు ప్రతిరోజు కూడా రుచి చూస్తున్నప్పటికీ వారు విగ్రహాల తట్టి తిరిగిపోయారు. అప్పుడు దేవుడు ఆయనకి చాలా కోపం వచ్చింది, చాలా బాధపడ్డారు. ఇంత సహాయం చేసి ఇంత వీరిని సాకి నేను నడిపిస్తున్నాను కదా, వీరు నేను చెప్పినప్పటికీ ఇది చెయ్యొద్దు అని. 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు కూడా విగ్రహారాధన చేయొద్దు, విగ్రహాలు చేయొద్దని ఎంతో విపులంగా చెప్పారు. అయినప్పటికీ ఆ యొక్క సేనాయి పర్వతం దగ్గర బంగారు దూడను చేసేసి దాని చుట్టూ దాన్ని పూజిస్తూ దాని చుట్టూ వారు నాట్యాలు చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, అయితే దేవునికి చాలా బాధ కలిగింది. ప్రభువారు అన్నారు మోషేతోటి, మోషే నువ్వు ప్రక్కకి తప్పుకో, నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, వీరందరినీ కూడా సమూలంగా నాశనం చేసేస్తానన్నారు. మోషే గారు అన్నారు, ప్రభువా నా నిమిత్తం వీరందరినీ కూడా క్షమించండి ప్రభువా, ఒకవేళ వీరిని క్షమించకుండా నాశనం చేసేస్తే నా పేరు కూడా మీ గ్రంథంలోంచి తుడిచివేయండి తండ్రి. నిర్గమకాండం 32:32 వచనం. ఎంతో ఆయన దీనంగా విజ్ఞాపన ప్రార్థన చేశారు వారిని క్షమించమని. ప్రభు క్షమించారు వారందరినీ కూడా సమూలంగా నాశనం చేసేయలేదు. కనుక దేవుడు ఎంత ప్రేమో చూడండి, ఎంత కనికరమో చూడండి, ఎంత క్షమాపణ బుద్ధి ఉందో చూడండి ఆయనకి.
దీనిని మనం గుర్తించి మన జీవితంలో ఆయనకి ఇష్టలుగా జీవించాలా. చివరగా దేవుడు ఇంత కనికరాన్ని, ఇంత జాలిని మన పట్ల చూపిస్తున్నారు కనుక మనము ఏం చేస్తున్నాం దేవుని బిడ్డలుగా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 చూసినట్లయితే మనకి పరలోకములో ఉన్న ఆ యొక్క ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువారు మన వలె అనేక రీతుల్లో, అన్ని రీతుల్లో కూడా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు శోధించబడ్డారు, కానీ పాపంలో పడలేదు. కనుక మనం శోధనలో పడుతున్నప్పుడు, పాపంలో పడుతున్నప్పుడు ఆయన మనకి ఆ సింపతి అంటున్నాం, ఆయన మన పట్ల ఎంతో జాలిని చూపించి, ప్రేమను చూపించి, ఆ శోధనలో నుంచి, ఆ యొక్క శ్రమలో నుంచి, లేకపోతే మనం పడిపోయిన ఆ యొక్క పాప కోపంలో నుంచి మనల్ని పైకి లేవనెత్తుతున్నారు ఆయన ప్రేమ గల హస్తంతో. ఆ యొక్క తప్పిపోయిన గొర్రెను ఆ యొక్క గొర్రెల కాపరి ఎలాగా మరలా వెతికి పట్టుకొని తీసుకొచ్చారో అలాగే మనల్ని కూడా ఆయన, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకు మరణించాను, నిన్ను రక్షిస్తాను, మరలా నా యొద్దకు రా అని మరలా పిలుస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ప్రభు యొక్క ప్రేమ నుంచి, ఆయన కృప నుంచి, ఆయన రక్షణ నుంచి తొలగిపోయావా? ఈ లోకపు పాపభోగాల్లో నీవు కూడా మునిగిపోతున్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నారు. కారణం, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడటానికి, ఆయనతో కలకాలం ఉండటానికి ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన జాలి, ఆయన కనికరాన్ని మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమకు, ఆయన కనికరానికి మనం స్పందించి ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా కడవరకాల చివరి దినాల్లో మనం జీవించాలా. అలా చేసినట్లయితే అప్పుడు ప్రభు త్వరగా వస్తున్నారు కనుక మనల్ని ఆ నిత్యరాజ్యంలో చేరుస్తారు. ఆయన వచ్చి పర్యంతరం విశ్వాసంగా జీవిద్దాం. లేకపోయినట్లయితే మనకు మరణం వచ్చే దినం వరకు వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవిద్దాం. ఆ ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క జాలి, ఆయన కనికరము, ఆయన యొక్క కృపను మనం అర్థం చేసుకుని మనల్ని ఏ రీతిగా ఆయన ప్రేమిస్తూ కనికరం చూపిస్తున్నారో మన కుటుంబస్తుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన సంఘ సభ్యుల పట్ల, మన విరోధుల పట్ల కూడా అటువంటి ప్రేమ, జాలి, కనికరము, దయ, కృపను మనం మనుషులకు కూడా ఇచ్చి మనం దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 4వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ మొదటి నెల ఆఖరు వరకు మమ్మల్ని నడిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఆశీర్వదించి, దీన్ని ఇతరులతో పంచుకుంటున్న వారిని కూడా దీవించి, నాకు ఇక్కడ సహకరిస్తున్న ఎవరి బిడ్డను కూడా ఆశీర్వదించి, ఈ యొక్క దీన పరిచర్య కొనసాగటానికి నాకు కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని, నీ కృపను అనుగ్రహించవలసిందని, మీరే మహిమ పొందమని మీ చిత్తం అయితే, మీరు అక్కడ ఆలస్యం అయితే వచ్చే పాఠంలో మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే ఆ కృప, ఆ యోగ్యత మాకు దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించుగాక. దేవుని చిత్తం అయినట్లయితే 5వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనకు మెండుగా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.